రామ్ కుమార్ గారు మాట్లాడతారు జారీ అయినాయా లేదా? లక్ష్మణరావు గారు ఒక్క నోటీసులు నిమిషం. జారీ అయ్యా లేదా? రైట్, రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి సార్. రామ్ కుమార్ గారు. లక్ష్మణ్ రావు గారు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఆయన మాట్లాడినంత సేపు నేను డిస్టర్బ్ చేయలేదు. నేను మాట్లాడేటప్పుడు మాత్రం మధ్యలో ఆయన మీ రావద్దని ఇద్దరి చెప్పండి మధ్య దయచేసి. అండర్స్టాండింగ్ ఉందిలేండి, నాకు తెలుసు. మీరు రామలక్ష్మణులు కదా, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మీరు మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడు, ఆయన మాట్లాడేప్పుడు మీరు మాట్లాడరు. అబ్బాయి మధ్యలో ఇప్పుడు ఆయన చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు 3 విషయాలు ఆయన అడిగారండి. పాత డిస్క్లరీలే కదా, మేము వచ్చాక ఏం లేదండి. వచ్చి ఏమంటే అప్పటికప్పుడు ఇదేం ఇసుక కాదు, గబగబా తవ్వేసుకుని బొట్లు వేసుకుని అవ్వేసుకోవడానికి. డిస్టిలరీలు అవే ఉంటాయి, కానీ డిస్టిలరీలు యాజమాన్యాలు మారుతాయి, లేతే అవి బయటకు వచ్చేటప్పుడు దాని నుంచి వచ్చే ఆ లాట్ల మీద ఉండే వ్యాపారాలు మారుతాయి. వ్యాపారం చేసే రెడ్లు కొత్త రెడ్డి గారు వచ్చి పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించి చేశారు. అది కథ. టెక్నికల్ గా వారు అడిగారు కాబట్టి టెక్నికల్ గానే నేను జవాబు ఇవ్వాల్సి వస్తుంది వాసుదేవ్ గారు. ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ వారు అయ్యాకను వీళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయంటే, గత ప్రభుత్వం 2014 లో ఉన్నప్పుడు శకలక బేబీలు, బూమ్ బూమ్లు, జుమ్ జుమ్లు, లేకపోతే అమరావతి నోటుకొచ్చిన బ్రాండ్లు అయితే లేవు. అదే ప్రూఫ్లు. విధానాలు అంటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ఎందుకు మారలేదు, మళ్ళీ అవే కొనసాగిస్తున్నారంటే దాని మీద రివ్యూ చేస్తున్నారు. వెరీ సూన్ న్యూ పాలసీ తీసుకొస్తారు. పాత బ్రాండ్లు ఎందుకు పోలేదంటే అండి, పాత ప్రభుత్వం అంతా కూడా అన్ని లాట్లు కొనేసి అక్కడ పడేశారండి. ఆ బ్రాండ్లన్నీ ఎవరో తాగట్లేదు సగం, అయినా సరే అవే కొని ఆ షాపుల్లో అవే పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, డిజిటల్ పేమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటారేంటండి. లక్ష్మణ్ రావు గారు అంటే ఏమని చెప్పాలి, పాత కండవ వేసుకుని డిజిటల్ పేమెంట్ల మీద డిబేట్లు కోకల్లు చేశారు. ఈయన పొద్దు నుంచి రాత్రి దాకా వేసేసిన సొమ్ము అంతా ఏమైపోతుంది, ఆ క్యాష్ అంతా జోబులో పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనే మాట్లాడేవారు. మరి ఈవేళ ఆయన మాట్లాడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్స్ లేవా అనేది ఆయన అడగాలి. అలా కాదు, పాత ప్రభుత్వంలో పేమెంట్లు అలాగోనండి. పాత ప్రభుత్వంలో ఏంటంటే వాసుదేవ్ గారు, పేమెంట్స్ కెన్ బి మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్స్. కానీ పాత ప్రభుత్వంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు టెండర్లు తీసుకున్నారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, జగన్ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వేలం పాటల్లో షాపు పాడుకున్నాక సరుకు కొనడం డిపోలో కొంటారు, మళ్ళీ డబ్బు కడతారు, మళ్ళీ సరుకు కడతారు. ఆ డబ్బు కస్టమర్ని తీసుకున్నది ఏ విధంగా అయితే కానివ్వండి, ఎక్సైజ్ శాఖ ఉండేది కరెక్ట్ గా సరుకు ఎక్సైజ్ నుంచి వస్తుందా లేదా అనేది చూసుకుని, ఆ సరుకు అమ్మకపోతే స్పాట్ లో షాప్స్ తీసేసి మూసేసిన దాఖలాలు 100 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అండి, ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలలో డబ్బు తీసుకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది జమా ఖర్చు లేదనేది లాస్ట్ టైం మనం మాట్లాడింది. అంటే గత ప్రభుత్వం చేసిన పనుల మీద మనం మాట్లాడింది. ఎందుకు ప్రభుత్వం డబ్బు అంటారంటే, ఈ డిస్టిలరీ నుంచి సరుకు వస్తుంది, కానీ డబ్బు డైరెక్ట్ గా అంటే గవర్నమెంట్ సొమ్ము ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ బ్యాంక్ ద్వారా వెళ్తే మళ్ళీ బయటకు వస్తే దానికి జమా ఖర్చులు పెర్ఫెక్ట్ గా ఉన్నట్టు. మధ్యలో క్యాష్ ట్రాన్సాక్షన్ 100 రూపాయలు వచ్చి ఒకసారి బయట కొనుక్కుని లోపల అమ్మేసి మళ్ళీ ఆ డబ్బుతో వేరే చోట కొంటే ఎవరు ఆన్సరబుల్ వాసుదేవ్ గారు? నేను సెన్సిబుల్ గా మాట్లాడాలి లేదు, మీరు చెప్పండి వాసుదేవ్ గారు నా మాట. ఇటువంటి అన్ని ప్రోత్సహించిన మీదటే వాసుదేవ్ రెడ్డి అనే ఆయన ఆ కర్మ కొలిది ఎంత కర్మ అండి. ఒక ఏసీ గదిలో కూర్చుని వైట్ కాలర్ జాబ్ చేస్తూ ఆ కింద ఉన్న అధికారులందరూ ఆయన కింద స్టేట్ వైడ్ ఆయన రిపోర్ట్ చేస్తుంటే మంచి పాలసీలు తయారు చేసి గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాన్ని ఆయన ద్వారా చేశారంటే ఒక తృప్తి ఉండాలండి. నెలవారీ తీసుకునే శాలరీలు కాకుండా ఈవేళ ఆయన సెల్ ఫోన్ ఆన్ చేస్తే SMS అలర్ట్ ద్వారా లేకపోతే గూగుల్ ద్వారా ట్రేస్ చేసేస్తారేమో అని దొంగోడు చూడండి, అడవిలోనూ అక్కడెక్కడ దాక్కుని రోడ్లంతా తిరగాలి. ఒక రాత్రి ఒక ప్లేస్ లో ఉన్నామంటే తెల్లారితోడికి మళ్ళీ ట్రేస్ అయిపోతాడు. పొద్దులేదడికి ఇంకో చోటకి వెళ్తూ కర్మ కొలిది కాలకృత్యాలు ఎక్కడెక్కడో తీర్చుకుంటూ తిరగాల్సిన హీన పరిస్థితుల్లో వేళ వాసుదేవ్ రెడ్డి గారు ఉంటారండి. వేళ దొరికేయడం అంటే అదృష్టం ఆయనకి లేదు. చెప్తాను వాసుదేవ్ గారు, మీరు కాదు, ఆ రెడ్డి వాసుదేవ్ గారు వేళ దొరికేయడం అంత అదృష్టం లేదు. ఈ అడవులంతా పుట్లంతా చీలంతా తిరిగే కన్నా కూడా. దీని గురించి ఇంకా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే అంతకన్నా దరిద్రం కూడా ఇంకొకటి లేదండి. ఇంకొక మాట ఏంటంటే వాసుదేవ్ గారు, ఈ పాలసీలన్నీ కూడా డిసైడ్ చేసిన తర్వాత గత ప్రభుత్వం